నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 28 ఫిబ్రవరి 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను. అనగా మీనంలో మనకి బుధుడు, శుక్రుడు, శని భగవానుడు, రాహువు 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కేతువు కన్యలో చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఈ రోజు దేని మీద మనకి ప్రభావాన్ని చూపిస్తుందంటే భావోద్వేగము, కుటుంబము, అంతఃచింతన ఈ 3 అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హృదయంతో కాక మీరు అంటే మనసుతో కాక బుద్ధితో కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది ఓవరాల్ గా. మరి ఈ యొక్క ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక 4వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా గృహదృష్టి ఉండడము, ఇంటి విషయాలు ముఖ్యమైన విషయాలుగా భావించవలసిన పరిస్థితి, కుటుంబంలో సమావేశము, వాహన, ఇల్లు ఈ ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక మీరు మాటల్లో మృదుత్వాన్ని ప్రదర్శించండి. కోపం కానీ, ఆవేశం కానీ, అగ్నిలాగా దూసుకెళ్ళడం కానీ ఇలాంటి పనులు ఈ రోజు అస్సలు చేయకండి. పరిహారంగా పాలాభిషేకము మీ చేత్తో కానీ లేదా గుళ్ళో కానీ చేయించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 3వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా ధైర్యం ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణాలు శుభసూచకంగా గోచరిస్తున్నాయి. సోదర సహాయ సహకారాలు లాభిస్తాయి. వ్యాపార చర్చలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక అనవసరమైన వాదనలు మీరు ఏ రంగంలోనూ పెట్టుకోవద్దు. సామరస్యంగా శాంతంగా ఈ రోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయంలో వెళ్ళడము లేదా కుదరదు అనుకున్నప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 3 నిమిషాల పాటు ఎన్ని వస్తాయో అన్ని చదవండి. ఇక్కడ సమయం ప్రధానము, సంఖ్య కాదు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి 2వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా అప్రయత్నంగా ఆకస్మికంగా ధన ప్రాప్తి, ధనయోగము కలిగేందుకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల లాభాలు చేకూరే అవకాశం ఉంది. అయితే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఆనందంగా ఉంటుంది, మంచి భోజనము చేసేందుకు అవకాశాలు ఉంటుంది. భోజనం కూడా ఒక పెద్ద ఇదేనా అని అనుకుంటే నిజంగానే భోజనం తినడం కానీ, మంచి భోజనం తీసుకోవడానికి కూడా పెట్టి పుట్టాలి, రాసి ఉండాలి. అది కూడా ఒక అవకాశమే. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక కఠినంగా మాట్లాడొద్దు, శాంతంగా సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనము, అమ్మవారి ప్రార్థన చేసుకున్నట్టయితే మరింత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఈ రోజు మీకు అత్యంత శుభదినము అని చెప్పవచ్చు. అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు అద్భుతమైన రోజు. ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అస్సలు వృధా చేసే ప్రయత్నం చేసుకోకండి. పనులన్నీ సాఫీగా పూర్తవుతుంది. కార్యజయము, కార్యసిద్ధి, సక్సెస్ఫుల్ పొందేందుకు అవకాశం కనబడుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసము, ఓవర్ కాన్ఫిడెన్సు లేదంటే ఓవర్ ఎగ్జైట్మెంటు ఇలాంటివి ఈ రోజు అస్సలు ప్రదర్శించవద్దు, పెట్టుకోవద్దు. పరిహారంగా చంద్ర దర్శనం చేయడం కానీ, చంద్రుడి జపం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మనసు మీద ప్రభావాన్ని, మంచి ప్రభావం ఉండి చెడు ప్రభావాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా ఈ రోజు మీకు విశ్రాంతి అవసరము. వీలైతే లీవ్ పెట్టుకోండి, లేదా అంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఈ రోజు పూర్తి విశ్రాంతి తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది, అన్ని విధాల మంచి జరిగే అవకాశం కనబడుతోంది. విదేశీ లాభ సూచన, ధ్యానం వల్ల మనశ్శాంతి గోచరిస్తున్నది. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆకస్మిక ఖర్చులు, వాటిని ఏది అవసరమో ఏది అనవసరం అనేది బేరీజ్ వేసుకుని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివార్చన చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా కోరికలను సాధించుకునే అవకాశము ఈ రోజు కనబడుతుంది. మిత్రుల వల్ల లాభము, జయము కలిగే అవకాశం కనబడుతుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా అద్భుతంగా పనిచేయబోతున్నాయి. ఆదాయ వృద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. నెట్వర్క్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ఎవరిని అతిగా నమ్మవద్దు.
పరిహారంగా పచ్చని పళ్లను దానంగా ఇచ్చుకోండి. పచ్చ అంటే పసుపు రంగు కాదు, ఆకుపచ్చ. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా, సంచారం మూలంగా కెరియర్ మీద మీరు ఫోకస్ పెడతారు. కెరియర్ లో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పనికి గుర్తింపు రావడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అధికారుల మెప్పు, ప్రమోషన్ గురించి చర్చలు జరిగేందుకు అవకాశాలు, బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహానికి సంబంధించి ప్రార్థన కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో చంద్రుడు సంచారం మూలంగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. ఆ అదృష్టము ఏ రకంగానైనా వచ్చే అవకాశంతో పాటు ఎందులోనైనా అదృష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అదృష్టము అంటే ధనము ఒక్కటే కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రయాణాలు యోగిస్తాయి. గురు అనుగ్రహంతో పాటు ధర్మ కార్యాల మీద ఆసక్తి కలుగుతుంది. విద్యలో పురోగతి గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక అహంకారం తగ్గించుకోండి. మాట విసిరేతనము, మాట దురుసుతనము ఈ రోజు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉండడం మూలంగా మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, కుటుంబం దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ ప్రతి వ్యక్తికి దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. అయితే అన్ని మార్పులు మంచివి కావు, అన్ని మార్పులు చెడు కావు అన్నట్టుగా మీరు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ఇన్సూరెన్స్, పాత డబ్బులు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక మీకు ఎవరైనా చెప్పిన రహస్యాలను ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా గురు జపం చేయడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడి సంచారం జరుగుతోంది కాబట్టి సత్సంబంధాలు అంటే రిలేషన్స్ మీద, అది భాగస్వామ్యంలో వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా మీకు వారికి మంచి అండర్స్టాండింగ్, మంచి రిలేషన్స్ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంపత్యంలో అవగాహన ఏర్పడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన స్నేహితులు కానీ, విడిపోయిన బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా ఒప్పందాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త భాగస్వామ్యము అనగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, వ్యాపారంలో నూతన భాగస్వామ్యము ఎంటర్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తున్నది. సూచన ఏంటంటే కనుక మీకు ఈగో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈగోని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనే అంశాన్ని మీరు క్లియర్గా చూసేందుకు అవకాశం కనబడుతుంది. అయితే పోటీల్లో గెలుస్తారు. అది ఏ పోటీ అయినా సరే సక్సెస్ సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగంలో కనుక మీరు పోటీ చేస్తున్నట్టయితే కనుక ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. పని భారం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక ఈ రోజు కొద్ది సమయమైనా సరే కొద్దిగా విశ్రాంతికి కొంత సమయాన్ని ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, శని భగవానుడి ఆలయ దర్శనంతో పాటు శని భగవానుడి ప్రార్థన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు 5వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా క్రియేటివిటీకి, సృజనాత్మకతకు, కళలకు సంబంధించిన అంశాలలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ప్రేమలో సక్సెస్ సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. సంతాన పరంగా సుఖము, సంతాన పరంగా పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశం ఉంది. కళా ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు అందులో అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆనందంగా ఉండేందుకు ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక దేనిలోనూ రిస్క్ అనేది ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. రిస్క్ చేసే నిర్ణయాలు కానీ, రిస్క్ చేసే పనులు కానీ ఇలాంటివి ఈ రోజు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. విష్ణు సహస్రనామ పారాయణ చెప్పడం పరిహారంగా చెప్పబడింది. అయితే విష్ణు సహస్రనామం కుదరదు, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు స్వామివారికి సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 3 నిమిషాల పాటు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు శక్తివంతమైన అంటే మంచి పరిహారాలు ఏంటంటే అందరికీ 12 రాసుల్లో ఉన్న వాళ్ళకి కూడా గోమాతకు ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేసుకోవడంతో పాటు పక్షులకు, పశువులకు ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు గుడిలో ఏదైనా దేవాలయంలో దీపం మీ చేత్తో వెలిగించే ప్రయత్నం చేసుకోండి. అందరూ
ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3 నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని అనేది చేసుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.